ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మూలిగే నెక్కపై తాటి పండు పడ్డం అంటారు కదా, ఇక్కడ తాటి పండు కాదు ఏకంగా చెట్టే పడుతుంది తమిళ హీరో విజయ్ మీద. చూస్తుంటే ఈయన టైం అస్సలు బాగాలేదేమో అనిపిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చారని జననాయకులను టార్గెట్ చేసి ఇబ్బంది పడుతున్నారా? సెన్సార్ అడ్డంకులతో ఆగిన సినిమా ఇప్పుడు ఎలా లీక్ అయింది? అసలు దీని వెనుక ఏం జరుగుతోంది? విడుదలకు ముందే జననాయకన్ సినిమాకు సంబంధించిన ఇంట్రో, ఒక పాట, జైలు సీన్ తో పాటు ఇంటర్వెల్ ఎపిసోడ్ అంతా ఆన్లైన్ లో ప్రత్యక్షమవ్వడం ఇండస్ట్రీలో కలకలం రేపుతుంది. దాదాపు 48 నిమిషాల ఫుటేజ్ బయటకి వచ్చేయడంతో 100 కోట్ల బడ్జెట్ పరిస్థితి ఏంటని నిర్మాతలు తీవ్ర ఆందోళనలో పడ్డారు. ఎంతో వివాదాస్పదమైన కేరళ స్టోరీ 2 లాంటి సినిమాలకు వెంటనే క్లియరెన్స్ ఇస్తున్న సెన్సార్ బోర్డ్ విజయ్ సినిమాను ఎందుకు ఆపిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయన పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడం వల్లే కొందరు కావాలని కుట్రలు చేసి సినిమాను ఆపి ఇలా ఆన్లైన్లో లీక్ చేయించారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. విజయ్ సైతం తన సినిమా వాయిదాపై ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ఇలా విడుదలకు ముందే లీక్ అవ్వడం నిర్మాతలకు కోలుకోలేని షాక్ అని చెప్పాలి. గతంలో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా కూడా ఇలాగే లీక్ అయి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇండస్ట్రీ అంతా ఒక్కటై పైరసీ భూతం మీద గట్టిగా ఫైట్ చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి ఆ సినిమాను ఇండస్ట్రీ హిట్ చేశాయి. మొన్నటికి మొన్న శ్రీవిష్ణు నటించిన విష్ణు విన్యాసం సినిమా కూడా ఇలాగే లీక్ అయిందని స్వయంగా హీరో చెప్పడం అందర్నీ ఆలోచింపజేస్తోంది. టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా సెక్యూరిటీని బ్రేక్ చేసి విడుదలకు ముందే సినిమాలను ఎలా లీక్ చేస్తున్నారనేది ఇండస్ట్రీని భయపెడుతున్న ప్రశ్న. మొత్తానికి ఈ లీకుల భయం ఇంకెన్నాళ్లు ఉండాలో మరి.